హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా కారంగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ని ట్రై చేయండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి టీతో పాటు తినడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో క్యాబేజ్ కనుక ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1 కప్పు క్యాబేజ్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి 1 ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకుంటున్నాను. కొద్దిగా ఇలా నలిపి తీసుకోండి. తర్వాత ఇందులోనికి కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కూడా ఈ విధంగా కలుపుకొని తర్వాత ఇందులోనికి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. మంచి క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకొని చేత్తో ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న తడే సరిపోతుంది, ఎక్కువగా వాటర్ పట్టదు. కాబట్టి ఫస్ట్ చేత్తో ఇదంతా కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అవసరమైతేనే కొంచెంగా వేసుకుంటూ 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. పిండి ముద్దలా రాలేదు అని అంటే ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం శనగపిండి తక్కువగా అనిపించిందని ఇంకొక స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. కొంచెం వాటర్ వేసుకొని పిండినంతా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి పకోడీలానైనా వడల్లానైనా వేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. నేనైతే ఇక్కడ ఇలా వడల్లా ఒత్తుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పకోడీలా కూడా వేసుకోవచ్చు. వేడి ఆయిల్లో సరిపడినన్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. 2 వైపులా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా వేగిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోనికి. చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా ఈ విధంగా చేసి పెట్టవచ్చు. చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టొమాటో కచప్తో తిన్నా కూడా బాగుంటుంది, లేదా రసం సాంబార్లోనికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసిన రెసిపీస్. ఒకసారి మిగతా వీడియోస్ని కూడా మీకు టైం ఉంటే వాచ్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.